శ్రీమాత్రే నమః. కార్తీక పురాణంలో ద్వితీయ అధ్యాయం. ఓ రాజా, కార్తీక మహత్యము విన్నంతనే మనోవాక్కాయముల వలన చేయబడిన పాపమంతయు నశించును. కార్తీక మాసమందు శివప్రీతిగా సోమవార వ్రతం ఆచరించుచు వారు నివాసి అగును. కార్తీక మాసమున సోమవారం నందు స్నానం కాని దానం కాని జపము కాని చేసిన ఎడల అశ్వమేధ యాగములు చేసిన ఫలము పొందును అనుటలో సందేహం లేదు. కార్తీక మాసమందు ఉపవాసం, ఒకపూట భోజనం, రాత్రి భోజనం, ఛాయానక్త భోజనం, స్నానము, తిలదానము ఈ 6 ఉపవాస సమానములగునవి ఋషులు చెప్పిరి. శక్తి గలవారు కేవలం ఉపవాసము చేయవలను. అందుకు శక్తి లేనివారు రాత్రి భోజనం చేయవలను. అందుకు శక్తి లేనివారు ఛాయానక్తం చేయవలను. అందుకు శక్తి లేనివారు బ్రాహ్మణులకు భోజనం పెట్టి వారితో పగలే భోజనం చేయవలను. ఛాయానక్తమనగా సూర్యకాంతి తగ్గిన తర్వాత రెట్టింపు కొలతకు తన నీడ రాగానే పగలే భుజించుట, సాయంకాలం 4:30 గంటలకు భుజించుట ఛాయానక్తమగును. మానవులు పైన చెప్పిన 6 దేని అయినను ఆచరించిన ఎడల 8 యుగములు నరకమందు కుంభీపాక నరకములోను రౌరవ నరకములోను బాధలు పొందుతారు. కార్తీక సోమవారం ముందు విధవ యథావిధిగా ఉపవాసము చేసి శివుని పూజించినట్లయినా శివలోకమును పొందును. స్త్రీలు గాని పురుషులు గాని ఎవరు కార్తీక సోమవారమందు నక్షత్రములను చూచి రాత్రి భోజనము చేయుదురో వారి పాతకములు అగ్ని యందు ఉందించబడి దూది వలె నశించును. కార్తీక సోమవారమందు శివలింగమునకు అభిషేకము పూజ చేసి రాత్రి భుజించువారు శివునికి ప్రియమగును. ఈ విషయమునందొక కథ చెప్తాను. ఇది విన్నవారికి చెప్పువారికి పాపము నాశనమగును. కాశ్మీరు దేశమందు ఒక పురోహితుని కూతురు స్వాతంత్ర నిష్ఠురి అనుకొనునొక స్త్రీ గలదు. అతి చక్కని రూపముతో మంచి యవ్వనంతో కూడి ఉండి తల దువ్వుకొని అలంకరించుకొని బాగా మాట్లాడుచు జారినై ఉండేది. ఈమె దుర్గుణములను చూచి తల్లిదండ్రులు అత్తమామలు ఆమెను విడిచిరి. ఆమె భర్త సౌరాష్ట్ర దేశస్థుడు. అతని పేరు మిత్రశర్మ. అతడు వేదాంగ పారంగతుడు, సదాచారవంతుడు, సమస్త భూతములందు దయగలవాడు, అనేక తీర్థములు సేవించినవాడు, అబద్ధం ఆడనివాడు, నిరంతరం దయగలవాడు. భర్త ఇట్టి ఉత్తమ గుణములు అయినప్పటికీ ఆ దుర్మార్గపు భార్య ఇతని నిత్యం కొట్టుచుండేది. అట్లు నిత్యము ఆమె చేత దెబ్బలు తినుచు గృహస్థ ధర్మమందుండు కోరిక చేత భార్యను విడవలేక ఆమెతో కష్టపడుచుండెను. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదం అంగములుగా శిక్ష, వ్యాకరణ, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిష్యము, కల్పము వీటిని సంపూర్ణంగా చదివినవాడు వేదాంగ పారంగుడు. ఈ మిత్రశర్మ భార్యకు కర్కశ అని నామము. మిత్రశర్మయు సంభోగ వాంఛ చేత ఆమె యందు అనురాగంతో ఉండెను. అతను ఒకనాడు ఆమె రంకుమొగుడు ద్రవ్యములను, నగలను, వస్త్రములను తృప్తిగా ఇచ్చి నిరంతరం నీ భర్త వల్ల భంగం కలుగుచున్నది గనుక నీ భర్తను చంపుదామని చెప్పగా ఆమె సమ్మతించి రాత్రి భర్త నిద్రించగానే తాను లేచి పెద్ద రాతిని తెచ్చి భర్త శిరస్సుపై కొట్టెను. ఆ దెబ్బతో అతను మరణించెను. తరువాత కర్కశ స్వయముగా తన భర్త శవము వీపు మీద వేసుకొని తీసుకుని పోయి పాడు నూతిలో పడివేసెను. ఇట్లు భర్తను చంపి తరుణులను, పరస్త్రీ సంగమాభిలాషులను, కామశాస్త్ర ప్రవీణులను, వర్ణ సంకర కారకులను అయిన అనేక జాతి పురుషులతో ఆలింగన చుంబనాదులతో నిత్యము సంభోగము చేయుచుండేది. ఇంతేకాదు భర్త యందున రోగంతో కూడి ఉన్న భార్యలను దుర్బోధల చేత ఇతరులతో సంభోగం చేయించుచు ఏకపత్ని వ్రత పరాయణులను భంగపరిచి వారితో సంభోగించుచు నిత్యము పరనింద చేయుచు పరద్వేషము కలదై దేవతాద్వేషి అయి ఉండెను. నిరంతరము దయాశూన్యై ఆడంబరము చేతగాని, నవ్వు చేతగాని, కపటము చేతగాని విష్ణు పాదార విందమును ధ్యానించలేదు, హరికథను వినలేదు. ఇట్లుండగా ఆమెకు యవ్వనం పోయి ముసలితనం వచ్చింది. తర్వాత వ్రణవ్యాధి కలిగినది. ఆ కురుపునకు పురుగులు జనించి తర్వాత దుర్గంధముతో కూడి ఉన్నది. తరువాత జారులందరూ రూపవంతులు మదయుక్తులై వచ్చి చూచి విగతాశులై వేష ఇంటికి వచ్చుట మానివేసిరి. తర్వాత పాపాధిక్యము చేత చాలా బాధ నుండి ఆ వ్రణవ్యాధితోడనే మృతి చెందెను. తర్వాత భయంకరులైన యమదూతలు వచ్చి అకర్కశను పాశముల చేత కట్టి తీసుకొని పోయి యమునికి అప్పగించిరి. యముడు దానిని చూచి కోపము చేత కళ్ళెర్ర చేసి దీనిని భయంకరముగు ముళ్లతో ఊడి ఇనుముతో చేయబడిన స్తంభమును కాల్చి మండుచుండగా ఆలింగమును చేయమని కఠినమైన శిక్షను విధించరు. యముని ఆజ్ఞ మీద భటులు ఆ కర్కశను చేసిన పాపమును చెప్పుచు ఆ వేడి స్తంభమును కౌగలింపచేసిరి. ఆమె పాదములు 2 పట్టుకొని గిరిగిరా తిప్పి రాతి మీద కొట్టిరి. రక్తమును కార్చి తాగించిరి. సీసమును కాచి 2 చెవులలో పోసిరి.
యమకింకరులు యమ చిత్రగుప్త ఆజ్ఞచే అనేక నరక బాధలను గురిచేసిరి. ఆ కర్కశ తన పితృపితామహులతోనూ తన బాంధవులతోనూ తనకు పూర్వము 10 తరముల తర్వాత 10 తరముల వారితో ఘోరములైన నరకములందు మహాబాధలు పొంది తర్వాత భూమి యందు జన్మించెను. భూమి యందు 15 సార్లు కుక్కగా జన్మించింది. అందులో 15వ జన్మ కళింగ దేశమందు బ్రాహ్మణుని ఇంటివంత కుక్కగా పుట్టి ఇంటింటికి తిరుగుచుండెను. ఇట్లుండగా ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు కార్తీక మాసమందు సోమవార దినమున నక్షత్ర మండలమును చూచి గృహమునకు పోయి దేవ నివేదన చేసి పిమ్మట బలిదానము కొరకు బయటకు వచ్చి భూమి మీద బలిని ఉంచి కాళ్ళు కడుక్కొని ఆచమనం చేసి తిరిగి ఇంట్లోకి వెళ్ళెను. ఆ కుక్క ఆనాడు పగలంతయు ఆహారము కొద్ది అయినను దొరకక కృషించినదై కార్తీక సోమవారం రాత్రి విప్రుడు వేసిన బలిని భక్షించెను. ఆ బలి భోజనము చేత కుక్కకు పూర్వజన్మ స్మృతి కలిగి బ్రాహ్మణోత్తమ రక్షింపుమని పలికెను. ఆ మాట విని బ్రాహ్మణుడు బయటకు వచ్చి ఆశ్చర్యముతో కూడిన వాడై, ఓ సునకమా, మా ఇంట్లో ఏమి చేసితివి, రక్షించమనుచున్నావని అడిగెను. ఆయనతో కుక్క, బ్రాహ్మణోత్తమ విను, నేను పూర్వజన్మమందు బ్రాహ్మణ స్త్రీని, పాపములను చేయుదానను, వర్ణ సంకరం చేసిందానను, అన్యపురుషులను మరిగి నిజభర్తను చంపితిని. ఈ విధి పాపములు అనేకములు చేసి చచ్చి యమలోకమునకు పోయి అచ్చట అనేక బాధలు పొంది తిరిగి భూమికి వచ్చి 15 సార్లు కుక్కగా జన్మించితిని. చివరికిప్పుడు నాకు ఈ జన్మస్మరణ కలిగినది. ఎట్లు కలిగినదో చెప్పు, విను, తరించదను. ఆ బ్రాహ్మణోత్తముడు ఈ మాట విని జ్ఞానదృష్టితో చూసి తెలుసుకొని, ఓ సునకమా, ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోష సమయం వరకు భుజించక ఇప్పుడు నేను ఉంచిన బలిని భక్షించితివి కనుక నీకు జన్మస్మృతి కలిగినదని చెప్పెను. ఆ మాట విని కుక్క, బ్రాహ్మణోత్తమ, ఈ కుక్క జన్మ నుండి నాకెట్లో మోక్షం కలుగునో చెప్పుమని విప్రుని అడిగెను. ఆ కుక్క ఇట్లు ప్రార్థించక, పరోపకార బుద్ధిక సోమవారములందు తాను చేసిన పుణ్యంలో ఒక సోమవార పుణ్యమును కుక్కకు ధారపోసెను. బ్రాహ్మణుడు సోమవార పుణ్యమును ఇయ్యగానే కుక్క దేహమును విడిచి ప్రకాశించుచున్న శరీరము గలదై ప్రకాశించడి వస్త్రములు ధరించి కైలాసము చేరుకొను. కార్తీక మాసమందు సోమవార వ్రతము ఆచరించదగినది. ఎవరు కార్తీక సోమవార వ్రతము చేదురో వారికి మోక్షము హస్తమందుండును. కాబట్టి ఓ జనక మహారాజా, పుణ్యప్రదమైన కార్తీక వ్రతమును నీవు చేయము. ఇది స్కాందపురాణే కార్తీక మహాత్మ్యే 2వ అధ్యాయ సమాప్తః. శ్రీమాత్రే నమః.